మాస్ మూవీస్ అన్నారు కదా, ఏమైందన్న సినిమాకి నిజంగా కొంచెం ఇబ్బంది అన్న. నాకైతే సినిమా చూసినంత సేపు అరే కొత్తగా సినిమాలో ఏం చూపిస్తారు ఏదో చూపిస్తారు అనుకో. ఫస్ట్ హాఫ్ చూస్తున్నా అన్న, గతం ముందు చూపిస్తారు, సెకండ్ హాఫ్ లో ఏం చేయబోతాం చూపిస్తాడు. అండ్ మీరు ప్రతి సినిమాలో మనం తెలుగు సినిమా చాలా సినిమాలు చూసామన్నా. సో విలన్ హీరోయిన్ చంపాలనుకుంటాడు, హీరో మధ్యలో వచ్చి హీరోని కాపాడతారు. ఇది రొటీన్ ఉంది కదా, ఫీలింగ్ వచ్చింది. లైక్ క్లైమాక్స్ కూడా అంత కొత్తగా ఏం అనిపించలేదు. సో కొన్ని 20 నుంచి 30 మినిట్స్ వరకు కొద్దిగా లాగ్ అనిపిస్తుంది సినిమా. అరే బయటికి వెళ్ళిపోమన్న ఫీలింగ్ వస్తుంటది. సో నిజం చెప్పాలన్న, కానీ సినిమా కూడా ప్లేస్ అయిందంట. సో బ్యాక్గ్రౌండ్ నుంచి నిజంగా డిఎస్పీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా చచ్చిపోతున్న సినిమా కూడా బతికించాడు డిఎస్పీ వల్ల. సో చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎలివేషన్ సీన్స్ అన్న, నిజంగా కొన్ని సీన్స్ అయితే బాలబొమ్మ దాటిపోతున్న ఫీలింగ్ వచ్చింది. సో అది కానీ మన కత్తికి తాడు కట్టుకొని చేతుకుంటా, అది కూడా చాలా బాగా అనిపించింది. సముద్రకన్య అన్న చాలా మంచి కీ రోల్ సినిమాలో ప్లే చేశాడు, అది కూడా చాలా మంచిది. హీరోయిన్ కూడా మరి అంత అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. టూ కాని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ ఎలివేషన్స్ ఆ రకంగా సినిమా బతుకుతుందని అనుకుంటున్నాను. సో నిజంగా ఒక సీన్ ఉంటుంది వాళ్ళ మమ్మీ సీన్స్ చాలా బాగుంటుంది. మెడికల్ కాలేజ్లో అదొకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది సినిమాకి. ఎలివేషన్స్ అయితే కుప్పలు ఉన్నాయి సినిమాలో, కానీ సినిమాలో స్టోరీ లేదు, అది కొత్తగా ఏం లేదన్న ఫీలింగ్ వచ్చింది అంతే. నేను 5 కి 2.5 ఇస్తాను. అన్న రత్నం ఏమన్నాడే అన్న? రత్నం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా ఫైటింగ్స్ అన్న, ఫైటింగ్స్ కానీ ఆ అరాచకం, ఆ నరుకుడు ఏందన్న. నిజంగా ఆ నరుకుడు ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఏ నరుకుడు చూడలేదన్న. అంత దారుణంగా నరకడం చూపించిండు సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. విశాల్ అన్నకి ఇది ఒక మాస్ ఫ్యామిలీ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న, మాస్ కంబ్యాక్. నిజంగా సినిమా అయితే అదిరిపోయింది. అంటే హీరోయిన్ లవ్ అనేది మనం చాలా సినిమాల్లో చాలా రొటీన్ గా చూసుంటాము, కానీ ఈ సినిమాలో అనేది కొంచెం విచిత్రమైన లవ్ చూపించారు అన్న, విచిత్రమైన ఎమోషన్, విచిత్రమైన బాండింగ్ చూపించారు హీరోయిన్ మధ్యలో. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే కామెడీకి కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, యాక్షన్కి యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక మెడికల్ స్టూడెంట్ గురించి అన్న ఒక్క పాయింట్లో అయితే మీరు అందరు కనెక్ట్ అవుతారు. మెడికల్ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాస్తే పాజిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళు అన్నింటిలో ఎన్నిసార్లు పాస్ అయినా కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు రాకుండా ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళి ఆ డొనేషన్లు కట్టలేక డబ్బులు కట్టలేక వాళ్ళు నెక్స్ట్ ఐటమ్ అంటే ఇయర్ వేస్ట్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా అయితే చూడాలన్న. నిజంగా నీట్ ఆస్పిరెంట్స్ కానీ ఎంబీబీఎస్ కానీ వాళ్ళందరికీ సినిమా పక్కా చూడాల్సిన సినిమా అనేది రత్నం అని చెప్పుకోవచ్చు. పక్కా ఏదో ఆ పాయింట్లు మీరు అందరు కనెక్ట్ అవుతారు అన్న. నేనైతే నిజంగా కనెక్ట్ అయ్యాను, నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. డిఎస్పీ గారి మ్యూజిక్ అన్న, డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే నిజంగా డోంట్ వరీ చిచ్చా అనే సాంగ్ అయితే నాకు చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. అట్లనే కొన్ని ఎమోషనల్ సాంగ్స్ కానీ ఆ రివెంజ్ తీసుకునే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ గా చెప్పేది అంటే రత్నం సినిమా ముఖ్యంగా పిల్లలు పెద్దోళ్ళు వీళ్ళందరూ కాదు, ముఖ్యంగా నీట్ వాళ్ళు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి చూడాలన్న సినిమా అయితే. థ్యాంక్ యూ.